హాయ్ అండి. ఈ వీడియోలో చూపిస్తున్న ఫ్రాక్ వచ్చేసి వెల్వెట్ ఫ్రాకు. ఈ వెల్వెట్ ఫ్రాక్ కోసం అయితే నేను వెల్వెట్ క్లాత్ 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. కాటన్ లైనింగ్ వచ్చేసి బాడీ కోసం 1 మీటర్ తీసుకున్నాను. క్రేప్ వచ్చేసి 2.5 మీటర్స్ అయితే తీసుకున్నాను ఓన్లీ బాటమ్ పార్ట్కి. ఈ ఫ్రాక్ వచ్చేసి ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే కాదు. బాడీ పార్ట్ కట్ చేయడం కోసం లైనింగ్ని అయితే కాటన్ లైనింగ్ని ఈ విధంగా 4 మడతలుగా అయితే పెట్టుకోవాలి. బాడీ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్, అంటే ఒక 10 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుని లాంగ్ వచ్చేసి అయితే 14 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ అయితే స్టిచ్చెస్లోకి వెళ్ళగా 13 ఇంచెస్ పొడవు అయితే బాడీ పొడవు ఉంటుంది. సైడ్ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాక్స్కి అయితే డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఈ విధంగా ఎల్ షేప్ వచ్చిన చోట 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకుని ఈ విధంగా ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి నడుము దగ్గరికి ఈ విధంగా అయితే ఒక 1/2 ఇంచ్ వరకు క్రాస్గా డ్రా చేసుకుని కింద వైపున ఈ విధంగా రౌండ్ అయితే తీసుకోవాలి. ఈ ఫ్రాక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా స్క్వేర్ నెక్కే. సేమ్ ఫ్రంట్ ఎంత అయితే ఉందో బ్యాక్ కూడా అంతే అయితే డ్రా చేస్తున్నాను. నెక్ వచ్చేసి 5.5కి అయితే డౌన్ మార్క్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్క్వేర్ నెక్ అనేది అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసుకున్న లైన్ పై నుంచి అయితే కటింగ్ చేసేసుకోవాలి. షోల్డర్ దగ్గర మాత్రం నెక్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా డౌన్ డ్రా చేసుకుని దీన్ని కూడా అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని వచ్చేసి మెయిన్ క్లాత్ పైన మనకి ఎంత అయితే అవసరమో అంతవరకు ఫోల్డ్ చేసుకుని ఒక్కొక్క పార్ట్ని అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేయడం వల్ల క్లాత్ అనేది అయితే ఏం వేస్ట్ అవ్వదు. బాడీ పార్ట్ అయితే కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ని అయితే లైనింగ్ కట్ చేస్తాను. బాటమ్ పార్ట్ కట్ చేసిన తర్వాత సైడ్ మిగిలిన పీసెస్లో అయితే హ్యాండ్స్ అయితే తీస్తాను. ప్రజెంట్ అయితే హ్యాండ్స్ లైనింగ్ ఒకటే కట్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ వచ్చేసి కోల్డ్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్, లూజ్ వచ్చేసి అయితే 9 ఇంచెస్. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మార్కింగ్ చేసుకుని డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని హ్యాండ్ అనేది అయితే డ్రా చేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి కింద వైపున 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చు కోసం అని చెప్పి అది కూడా మార్క్ చేసుకుని ఈ విధంగా అయితే హ్యాండ్ని అయితే డ్రా చేస్తున్నాను. కింద వైపున లూజ్ అనేది ఎక్కువైతే అవుతుంది. మధ్యలో ఇది కోల్డ్ హ్యాండ్ కట్ చేస్తాము. అలాగే దీనికి ఎలాస్టిక్ కూడా జాయిన్ చేస్తాం కాబట్టి హ్యాండ్ అనేది కొంచెం లూజ్గానే ఉంటుంది. ఇది ఈ విధంగా అయితే డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ కోల్డ్ హ్యాండ్కి డౌన్ వచ్చేసి 2 ఇంచెస్ని పైన షోల్డర్ దగ్గర వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకుని అయితే దీనిని కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అయితే తీసుకుని 2 మడతలుగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ 2 మడతలని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కోన్ షేప్ వచ్చేలా అయితే మనకు ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని హిప్ దగ్గర అయితే నడుము దగ్గర ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 9.5 ఇంచెస్ వచ్చింది. అంటే మనం ఇది 8 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బాడీ పార్ట్కి డాట్స్ అయితే వేస్తాం కదా, 2 డాట్స్, దానికి 1.5 ఇంచ్ అయితే ఎలాగో కుట్టుల్లోకి అయితే వెళ్ళిపోతుంది కాబట్టి ఇదైతే 8 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. నడుమైతే డ్రా చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన పొడవును అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను 34 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకున్నాను. అంటే టోటల్ ఫ్రాక్ వచ్చేసి మనకి 47 ఇంచెస్ అయితే వస్తుంది. అంటే ఇది ఫ్లోర్ టచ్ అయితే కాదు, అలానే బాగా షార్ట్ కూడా రాదండి ఫ్రాకు. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన నడుము దగ్గర కింద పొడవు దగ్గరనైతే కటింగ్ చేసేసుకోవాలి. ఇది పన్నా పెద్దగా ఉండటం వలన సైడ్ జాయింట్ అయితే దీనికి ఏం అవసరం లేదు. ఇప్పుడైతే 4 మడతలు పెట్టుకున్నాం కాబట్టి దీన్ని అయితే ఒక సైడ్ ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఏ పార్ట్కి ఆ పార్ట్ జాయింట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు సైడ్ మిగిలిన క్లాతుల్లో అయితే ఈ విధంగా హ్యాండ్స్ అనేది అయితే కటింగ్ చేసుకోవాలి. ఇందులో సైడ్ మిగిలిన క్లాత్లు అయితే వేస్ట్ చేయకుండా ఆ క్లాతులతో అయితే ఒక బ్లౌజ్ కూడా అయితే కటింగ్ చేశాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి అయితే మెయిన్ క్లాత్ని ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకోవచ్చు. ఇది నెక్ అయితే తిరిగేసేసుకోవచ్చు అండి, నెక్కి సపరేట్గా క్లాత్ అయితే జాయిన్ చేయకుండా. కానీ ఇది స్క్వేర్ నెక్ కాబట్టి సైడ్స్ని అయితే కార్నర్స్ దగ్గర క్లాత్ అనేది చిరిగిపోతుంది. అందుకని చెప్పి నేను ఈ క్లాత్ అయితే తిరగేయకుండా సెపరేట్గాని నెక్ని అయితే స్టిచ్ చేశాను క్లాత్ జాయిన్ చేసి.
ఈ విధంగా నెక్ అంతా కూడా స్టిచ్ చేసేసిన తర్వాత సైడ్ వైపును కూడా క్లాత్ కదలకుండా షోల్డర్స్ దగ్గర సైడ్ కింద వైపున నడుము దగ్గర కూడా అంతా కూడా ఒకసారి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ని అయితే స్క్వేర్ షేప్ వచ్చే విధంగా ఎలా అయితే మనం స్టిచ్ వేసుకున్నామో ఆ స్టిచ్ పక్క నుంచి అయితే కటింగ్ చేసేసుకోవాలి. నెక్కి అయితే జాయిన్ చేయడానికి పేపర్ క్యాన్వాస్ దానిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ని పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ అయితే అడుగుకిని లైనింగ్ క్లాత్ వచ్చేసి పైకి వచ్చే విధంగా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. స్క్వేర్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు కార్నర్స్ దగ్గర ఎల్ షేప్ వచ్చిన చోట ఈ విధంగా పాదాన్ని అయితే పైకి లేపి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయటం వలన స్క్వేర్ అనేది నీట్గా కార్నర్స్ దగ్గర నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. కార్నర్స్ దగ్గర అయితే చిన్న కటింగ్ని అయితే పెట్టుకోవాలి. పేపర్ క్యాన్వాస్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ నుంచి 30 ఇంచ్ వరకు అయితే ఉంచి మిగిలిన ఎక్స్ట్రా ఉన్నదాన్ని అంతా షేప్ వచ్చే విధంగా ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకోవాలి. దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే లైనింగ్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్న తర్వాత క్లాత్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తిరగేసేసి పైనుంచి మెయిన్ క్లాత్ పైనుంచి అయితే కార్నర్ దగ్గరికి వచ్చేలాగా స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్ దగ్గర. సేమ్ నెక్కి పేపర్ క్యాన్వాస్ జాయిన్ చేసినప్పుడు కార్నర్స్ దగ్గర పాదాన్ని లేపి ఎలా అయితే స్టిచ్ వేసుకున్నాము ఇప్పుడు స్టిచ్ వేసేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే 3 వైపులా కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసేసి పేపర్ క్యాన్వాస్ పైనుంచి అయితే స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ ఈ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా వేరే పార్ట్ నెక్ను కూడా పేపర్ క్యాన్వాస్ తోటి అయితే జాయిన్ చేసేసుకుని పైనుంచి అయితే ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఈ నెక్స్ట్కి అయితే తర్వాత డ్రెస్ అంతా కూడా అయిపోయిన తర్వాత హెమ్మింగ్ అయితే చేసుకోవాలి నెక్ దగ్గర 2 వైపులా కూడా. దీనికైతే నేను బ్యాక్ ఓపెన్ పెట్టకుండా అయితే స్టిచ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఓపెన్ అయితే పెట్టవలసి వచ్చింది. అందుకోసం అని చెప్పి జిప్ లేదు, అందుకని దీనికి హుక్స్లు తాళ్ళు అయితే వేయడం కోసం అని చెప్పి క్లాత్ని అయితే జాయిన్ చేస్తాను. నెక్ని అయితే ఈ విధంగా సెంటర్కి అయితే ఫోల్డ్ చేసేసుకుని మధ్యలోకి అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఓపెన్ పెట్టుకునేటప్పుడు జిప్పుకైనా కూడా సేమ్ ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో అయితే కటింగ్ చేసుకోవాలి. దీనికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి హుక్స్లు పట్టి రైట్ సైడ్ వచ్చేసి తాళ్ళు పట్టి వచ్చేలాగైతే స్టిచ్ చేసుకోవాలి. వీటికి హుక్స్లు పట్టి తాళ్ళు పట్టి అయితే వేసేసిన తర్వాత డాట్స్ అయితే వేసుకోవాలి. ఇవి డాట్స్ వచ్చేసి 4.5 ఇంచెస్ వరకు అయితే వేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా అయితే డాట్స్ వేసేసుకోవాలి. 2 సైడ్ పార్ట్స్కి కూడా డాట్స్ అయితే వేసేసుకున్న తర్వాత షోల్డర్స్ని అయితే జాయిన్ చేసేసుకోవాలి 2 వైపులా కూడా. ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్కి అయితే లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి మెయిన్ వైపు నుంచి లైనింగ్ని అయితే పై వైపున పెట్టేసి హోల్ దగ్గర అయితే స్టిచ్ వేసేసుకుని దీన్ని తిప్పేసేసి పైనుంచి మరొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా హోల్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు 1/2 ఇంచు వెడల్పునైతే స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకుని చిన్న చిన్న కటింగ్స్ అయితే పెట్టుకుంటే హోల్ షేప్ అనేది అయితే నీట్గా వస్తుంది. ఈ విధంగా అయితే కటింగ్స్ పెట్టేసుకుని క్లాత్ని అయితే తిప్పేసేసి పైనుంచి స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే పై వైపున స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింద వైపున అయితే ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా అయితే స్టిచ్ వేసేసుకోవాలి.
హ్యాండ్స్ అయితే ఈ విధంగా స్టిచ్ అయిపోయిన తర్వాత బాడీ పార్ట్లోని షోల్డర్ దగ్గర అయితే ఈ విధంగా ఒక క్లాత్ని అయితే జాయింట్ చేసేసుకుని ఈ హోల్ పార్ట్ వచ్చే ప్లేస్లో అయితే ఈ క్లాత్ని జాయింట్ చేసేసి వెనక వైపున అయితే తిప్పేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ జాయింట్ చేయకుండా అయితే షోల్డర్ దగ్గరని ఆర్మ్ హోల్ దగ్గర అయితే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసేసుకుని తిప్పేసుకుని తర్వాత అయితే నెక్ స్టిచ్ చేసుకోవాలి. ఆ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే నెక్ని షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తాను కదా, నెక్ కూడా స్టిచ్ చేస్తాను కాబట్టి ఈ విధంగా అయితే కుదరదు. అందుకని దీనికి ఇప్పుడైతే క్లాత్ని అయితే జాయింట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే క్లాత్ జాయింట్ చేసేసి స్టిచ్ వేసేసిన తర్వాత హోల్ అనేది వస్తుంది కదా, అటువైపు 2 ఇంచెస్ ఇటువైపు 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని ఈ హ్యాండ్ని అనేది అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ హ్యాండ్ని అయితే ఈ విధంగా పెట్టుకుని పైనుంచి అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ దీనిని మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ ఇప్పుడు ఎక్కడైతే వేసానో అక్కడ నుంచి కాకుండా ఈ విధంగా పైనుంచి అయితే షోల్డర్ దగ్గరికి వచ్చేలాగైతే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ అయితే అయిపోయిన తర్వాత ఈ హ్యాండ్స్కి అయితే ఎలాస్టిక్ పెట్టి లోపల వైపున ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. దీనికన్నా సన్నగా ఉండే ఎలాస్టిక్ అయితే బాగుంటుంది, కానీ నా దగ్గర సన్నగా ఉన్న ఎలాస్టిక్ అయితే లేదు. నా దగ్గర ఉన్న దానిని అయితే దీనికి స్టిచ్ వేస్తున్నాను. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ కదా, 2 ఇంచెస్ అయితే డౌన్ తీసేసాం కాబట్టి, హోల్ తీసాం కాబట్టి 8 ఇంచెస్ అయితే ఉంటుంది. నేనైతే 4 ఇంచెస్ వరకు అయితే ఎలాస్టిక్ తీసుకుని కింద దగ్గర నుంచి కూడా పెట్టుకుని ఇలాగా ప్రిల్స్ వచ్చేలాగైతే వస్తుంది. కింద నుంచి పై వరకు కూడా ఎలాస్టిక్ని అయితే సాగదీసి స్టిచ్ వేయడం వల్ల ఈ విధంగా ప్రిల్స్ వస్తుంది. ప్రిల్స్ వచ్చిన ప్లేస్లో అయితే నేను బీడ్స్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడైతే బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ అయితే జాయిన్ చేయాలి. వెల్వెట్ అయితే ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసేసుకుని రెండింటిని కూడా బాడీ పార్ట్కి అయితే నడుము దగ్గర నుంచి జాయిన్ చేసేసుకోవాలి 2 సైడ్స్ని. ఈ ఫ్రాక్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేలా థ్రెడ్స్ అయితే ఏమి జాయిన్ చేయలేదు. ఈ విధంగా అయితే బాటమ్ పార్ట్కి బాడీ పార్ట్ని జాయిన్ చేసేసుకోవాలి. రెండో వైపున కూడా సేమ్ ఇదే విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ వెల్వెట్లో అయితే చాలా రకాలైతే ఉంటాయి. ఇందులో అయితే సాగకుండా ఉండే క్లాత్ అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్ అయితే వెల్వెట్ అయితే అసలు సాగదు. మనం ఎంతైతే కటింగ్ చేసామో అంతే ఉంటుంది. కొన్ని అయితే క్లాతులు అలా ఉండవు. మనం కట్ చేసిన దానికన్నా కూడా ఎక్స్ట్రా వస్తుంది, ఎందుకంటే క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి. ఇప్పుడైతే సైడ్ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఎంత అయితే ఖర్చు పెట్టుకున్నామో ఎక్స్ట్రా ఖర్చుకి అయితే మార్క్ చేసుకుని బాడీ దగ్గర హ్యాండ్స్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. కానీ బాటమ్ దగ్గరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మార్క్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి రెండు వైపులా కూడా. బాడీ పార్ట్ నుంచి బాటమ్ పార్ట్కి వచ్చేటప్పటికి 2 ఇంచెస్ ఉన్నది కూడా ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుంటూ కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి, లేదంటే షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఒకసారి మనం డౌన్కి వచ్చేసరికి లెంత్ తగ్గించినా కూడా షేప్ రాదు. అందువల్ల ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం క్లాత్ తగ్గించుకుంటూ అయితే స్టిచ్ వేసుకుంటూ రావాలి. రెండు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా రెండింటిని కలిపి నేనైతే స్టిచ్ వేసేసాను. ఈ విధంగా రెండు వైపులా కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత రెండింటికి కూడా పీకో అయితే చేసుకోవాలి, లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి. 2 ఇంచెస్కి కూడా మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ సైడ్ వైపున 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి అయితే మరొక స్టిచ్ వేసుకోవాలి. బాటమ్ పార్ట్కి అయితే ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రాక్ డార్క్ కలర్ కాబట్టి ఇలా ప్లెయిన్గా ఉంచకండి. ఇక్కడ నేను చూపిస్తున్న బీడ్స్ వచ్చేసి 3 బీడ్స్ అయితే స్టిచ్ చేశాను. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేశాను. హ్యాండ్కి వచ్చేసి ఒక 4 బీడ్స్ వచ్చేలాగా అయితే స్టిచ్ చేశాను. ఇలా బీడ్స్ వేసిన తర్వాత చాలా అందంగా అయితే ఉంది ఫ్రాకు.
ఈ ఫ్రాక్ కలర్ వచ్చేసి పింకేనండి, కాకపోతే లైటింగ్ వల్ల కొంచెం షేడ్స్ అనేవి మారేవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.